వందే శంభుమాపతిం సురగురుం వందే జగత్కారణం వందే పన్నగభూషణం మృగధరం వందే పశూనాం పతిం వందే సూర్యశశాంకవక్నినయనం వందే ముకుందప్రియం వందే భక్తజనాశ్రయం చ వరదం వందే శివం శంకరం యా కుందేందుతుషారహారధవళా యా శుభ్రవస్త్రాన్వితా యా వీణావనదండమండితకరా యా శ్వేతపద్మాసనా యా బ్రహ్మాచ్యుత శంకర ప్రభృతిభిర్దేవైः సదా పూజితా సా మాం పాతు సరస్వతీ భగవతి భారతి నిక్షేపజాడ్యాపహ. ఒక సూర్యుండు సమస్త జీవులకు తానొక్కడైతోచు పోలిక ఏదేముడు సర్వకాలము మహాలీలన్నజోత్పన్న జన్య కదంబంబుల హృత్సరోరుహములన్ నానా విధానముల రూపకుడై వప్పుచుయుండు అట్టి హరినే ప్రార్థ్యంతు సిద్ధుండనై. 2025 సంవత్సరం నవంబర్ నెల 12వ రాశి మీన రాశి. 2 సంవత్సరాల 6 మాసాలు ఏలినాడు శని అయిపోయింది. మార్చి 30తో 2 సంవత్సరాల 6 మాసాలు ద్వాదశంలో శని అయిపోయినాడు. జన్మానికి వచ్చాడు. జన్మ ఎట్లా ఉంటుందంటే, తల్లి కన్నా బిడ్డని ఒళ్ళు దగ్గర పెట్టుకొని కనీసం తన చేతితో తీసుకొని ఆహారం తినేంత వరకు కన్న తల్లి పిల్లని ఎట్లా పోషిస్తుందో ఆ విధంగా ప్రతి విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ఈ శని, జన్మ శని మిమ్మల్ని మామూలుగా వదలడు. మీరు కానీ, మీ వంశంలో కానీ, మీ తండ్రి తాత ముత్తాతలు కానీ చేసిన పాపాలని ఖచ్చితంగా అనుభవింపచేస్తాడు. అదే శని బాగుంటే మిమ్మల్ని ఎంత ఎత్తుకైనా ఎత్తుకెళ్తాడు, ఎంత ఐశ్వర్యాన్ని ఇస్తాడు. కాబట్టి శని దోషానికి 19,000 శనికి జపం, 1900 క్షీరతర్పణ, 190 సార్లు హోమం, నల్ల నువ్వుల దానం ఇవి తప్పనిసరిగా మీరు చేసుకోండి. ప్రతి శనివారం శనికి అభిషేకం చేయించుకోండి. ఈ నెలలో నవంబర్ నెల 1 తారీఖు ఏకాదశి, ఆ రోజున సత్యనారాయణ స్వామి వ్రతం, 2వ తారీఖు క్షీరాబ్ది ద్వాదశి, తులసి ఉసిరి చుట్టూ పెట్టి పూజ చేస్తారు, దీపాలు వేయిస్తారు. ఎటువంటి మహాపాపాలు కూడా పోతాయి ఈ 2 రోజులు. ఈ 2 రోజులే కాదు, ఇవాళ చెప్పిన రోజు నుంచి కూడా ఈశ్వరుడికి అభిషేకము, శనికి అభిషేకము, శివాలయం ప్రదక్షిణ, శివుడి దగ్గర ముందు బయట దీపారాధన, శని దగ్గర దీపారాధన, మరి బియ్యపు రవ్వ పంచదార కలిపి మరి పుట్టలకు కానీ మట్టి నేలలో కానీ వేయండి. కనీసం ప్రతిరోజు కూడా ఈశ్వరాభిషేకం చేసుకోండి. మరి గుళ్ళో ఏదైనా సహస్ర జ్యోతిలింగార్చన, మహారుద్రాభిషేకం, లక్ష బిల్వార్చన ఇట్లాంటివి జరుగుతాయి. అటువంటి వాటిలో మీ డబ్బులు వేసి మీ గోత్రనామాలు చెప్పడానికి ఎంత అయితే తీసుకుంటారో అంత ఇచ్చి పూజ చేయించుకోండి. సహస్రలింగార్చన ఉంటుంది, అటువంటి కూడా చేయించుకోండి. మీరు అన్ని విధాలా బాగుపడతారు, బయటపడతారు, అన్ని విధాలా బాగుపడతారు. అయితే ఈ టైం మాత్రం పూర్తిగా షెడ్యూ టైము. మరి వ్యవసాయదారులకు బాగుంది, వ్యాపారస్తులకు బాగుంది, వివాహం కాని వాళ్ళకి వివాహం అవడానికి బాగా అవకాశం కనబడుతుంది. ఇవి తప్పితే మిగతావి ఏవి బాగాలేవు. వ్యాపారాలు అన్ని రకాలు, మరి రియల్ ఎస్టేట్, స్టాక్ మార్కెట్, విదేశీ వ్యాపారాలు, ఇళ్లకు సంబంధించిన వ్యాపారాలు, మరి స్థలాలు కొనుగోలు అమ్మకాలు, బ్రోకర్సు, స్థలాల బ్రోకర్స్ వాళ్ళకు కూడా బాగుంది. మరి ఇట్లాంటి వాళ్ళందరికీ బాగుండాలంటే ముందుగా ఈ శనికి జపం, అభిషేకం, శనికి అభిషేకం, ఈశ్వరుడికి అభిషేకం, నల్లను దానం ఇవి ఇవ్వటమే కాకుండా ఎవరికైనా సరే అన్నదానం చేయండి.
బ్రాహ్మడికి దీపదానం ఇవ్వండి. ప్రతిరోజు ఒక బ్రాహ్మడికి ఏదో భోజనానికి ఇవ్వండి. ఈ నెల ఈ పని చేస్తే మీన రాశి వాళ్ళు బయటపడతారు. ఎందుకంటే బ్రాహ్మడికే ఇవ్వాలా, ఎవరికైనా ఇవ్వకూడదా అంటే బ్రహ్మజ్ఞానంతో బ్రాహ్మణ అన్నారు. అయితే అందరికీ బ్రహ్మజ్ఞానం ఉందా అంటే ఉన్నదో లేదో విమర్శించే అవసరం మనకు లేదు. బ్రాహ్మడు అని అంటే ఆ బ్రాహ్మడికి భోజనానికి ఇస్తే మీ దోషాలు పోగొట్టేవాడు బ్రాహ్మడు, మీ పాపాలని నెత్తిని వేసుకొని మోసుకునేవాడు బ్రాహ్మడు. కాబట్టి బ్రాహ్మడికి ప్రతిరోజు కూడా స్వయం పాకము దక్షిణాటువంటివి ఇవ్వండి. ఈ కార్తీక మాసంలో దానం వల్ల మంచి ఫలితం ఉంది. సాలగ్రామ దానం అన్నారు, దీపదానం అన్నారు. ఇట్లాంటివన్నీ చేస్తే మీకు అన్ని విధాలా బాగుంటుంది. స్వస్తి. ఈ సంవత్సరం మొత్తంలో ఇబ్బంది పడనివాడు, బాధపడనివాడు ఎవడు లేడు. అందరికీ బాధలు వచ్చినాయి. వర్షం వల్ల ఇబ్బంది పడనివాడు ఎవడూ లేడు. ఉద్యోగం అంటే గవర్నమెంట్ ఉద్యోగం కానీ ఏ ఉద్యోగం అయినా కానీ బండి మీద కానీ, టూ వీలర్ మీద కానీ, ఫోర్ వీలర్ మీద కానీ పోతూ ఉంటే డ్రైనేజ్ పొంగి కార్లు మునిగిపోయి, కార్లు ఇంజన్లు పాడైపోయి, కార్లు వరదల్లో కొట్టుకుపోయి ఇబ్బంది పడ్డవాడు ఉన్నారు. సరే, నడిచిపోయే వాళ్ళ బతుకు చెప్పక్కర్లా. కూలి పను, ప్రైవేట్ జాబులు చేసుకునే వాళ్ళ పరిస్థితి చెప్పనే అవసరం లే. నిత్యం కూలి పని చేసుకునేవాడు వర్షంలో పని కుదరదు, చేసుకుంటానికి కుదరదు. ఇవాళ అందరూ తిండికి లేక అప్పుల పాలైపోయి ఎవరు అప్పు ఇచ్చేవాళ్ళు లేక బతకడం ఎట్లాగో అర్థం కాక బతకాలో చావాలో తెలియక కొట్టుమిట్టాడుతున్నారు ప్రజలంతా కూడా. ఈ బాధలు ఎందుకు వచ్చినాయి అంటే యుద్ధం వచ్చింది. డీజిల్ దగ్గర నుంచి, పెట్రోల్ దగ్గర నుంచి అన్నీ పెరిగిపోయినాయి. వీటి వల్ల ప్రతి వస్తువు ధరలు పెరుగుతాయి. మరి రాజకీయ నాయకులు కానీ, మరి రాజ్య పరిపాలకులు కానీ ఎవరు చేయలేరు. ఈ పెరిగిన దాన్ని ఎట్లా కొన్నాడు? మళ్ళీ సక్రమైన దారి వచ్చి, పంటలు వచ్చి, కనీసం కూరగాయలు కూడా దొరకని పరిస్థితి వచ్చింది. ఇప్పుడు ఎవరు దిక్కు? దేవుడే. దేవుణ్ణి పూజించక తప్పదు. ప్రతివాళ్ళు కూడా ఈశ్వరుని, విష్ణుమూర్తిని, ఇష్ట దైవాన్ని, తల్లిదండ్రుల్ని, కులదేవతల్ని గట్టిగా మనస్సు పెట్టి పూజిస్తేనే కొంతైనా బాధలు తీరుతాయి. అదే కాదండి, ఎవరు ఎన్ని చేసినా బతికున్న తల్లిదండ్రులకి అన్నం పెట్టకపోవటం, వాళ్ళు తిన్నారా తినలేదా చూడకపోవటం, కనీసం వాళ్ళని వృద్ధాశ్రమాలకు పంపించడం, తర్వాత విదేశాల్లో ఉన్నవాళ్ళు వృద్ధాశ్రమంలో ఉన్న తల్లిదండ్రులు చచ్చిపోతే రాకపోవటం, దహనం చేయకపోవటం, కర్మ చేయకపోవటం, ఇవి చేయరాని మహాపాపాలు. వాళ్ళకి ఎవరేం పెట్టారు? ఏం తిన్నావా? అన్నం తిన్నావా? ఏం తిన్నామని ఆలోచన పెద్దవాళ్ళకు ఉండదు. నా కొడుకులు, నా కోడళ్ళు, నా కూతుళ్ళు, నా అల్లుళ్ళు, నా మనవాళ్ళు, నా మనవరాళ్ళు వాళ్ళని చూడాలని వాళ్ళ ప్రాణం పీకుతుంటుంది. కానీ వృద్ధాశ్రమంలో కూడా వాళ్ళని తలుచుకుంటూ పిచ్చి వాళ్ళు అయిపోతున్నారు. తల్లి, తండ్రి, గురువు, దైవం అన్నారు. ముందు తల్లిదండ్రులని సరిగ్గా చూడాలి. ఈ పాపం బాగా ఇబ్బంది పెడుతోంది. తర్వాత వ్యభిచారం. భార్య, మనకు హిందూ సాంప్రదాయంలో భార్యాభర్త ఇద్దరే కుటుంబం కాకుండా విపరీతమైనటువంటి పరస్త్రీ వ్యామోహం, పరపురుష వ్యామోహం. 5 సంవత్సరాల పిల్లలకు ఇంజక్షన్లు చేసి వ్యభిచార గృహాలు పంపించడం. ఇటువంటి మహాపాపాల వల్ల దేశం అంతా కూడా నాశనం అయిపోయింది. మరి రకరకాల వ్యాధులు వచ్చినాయి. ఆ వ్యాధులు తగ్గక చాలా ఇబ్బంది పడుతున్నారు. మరి ఇవన్నీ మార్పు చేసుకోవాల్సిన అవసరం మన ఎందుకు ఉన్నది. ఎంతమంది దేవతల పూజలు చేసినా చెయ్య తగిన పనులు. పెళ్లి చేసుకున్నావు, 2 3 పిల్లలు కన్నావు, నీ దాంట్లో ఉద్యోగం చేసే పిల్లలు నువ్వు మరిగావు, నీ భార్య ఉద్యోగం చేస్తుంది, ఆమె కన్ను మెరిగింది, చెరుగొడుతో 2 వెళ్ళారు.
ఆ పిల్లలు ఏమైపోతున్నారు? తల్లిదండ్రులు, అమ్మమ్మ తాతో, నాయనమ్మ తాతో కొన్నాళ్ళ పాటు వాళ్ళు ఉంటే చూస్తారు. వాళ్ళు లేకపోతే ఆ పిల్లల గతి అనాథ శరణాలయం. చివరికి ఏమవుతుంది? యవ్వనం పోయిన తర్వాత చేసుకున్న భార్యలాగా పరస్త్రీల వల్ల, పరపురుషుల వల్ల విభజన వెళ్ళిపోతారు. ఉండరు. పూర్తిదాకా వాళ్ళు కాలం గడిపేవాళ్ళు 1000లో ఒక్కడు కూడా కనపట్టలే. చివరికి భార్య గతి అవుతుంది. అదే పెళ్లి చేసుకోకుండా ఉన్న భార్య అయితే గతి అయిన భార్య ఉంటుంది. ఇద్దరు చెరగలను పెళ్లి చేసుకుంటే హిందూ సాంప్రదాయమైన సనాతన వ్యవస్థ నాశనమైపోతుంది. సనాతన వ్యవస్థను పూర్తిగా విడగొట్టుకున్నారు. వస్త్రధారణ పూర్తిగా పాడైపోయింది. ఈ వస్త్రధారణ ఎందుకు చేస్తున్నాం అనేది ఆలోచించుకోవాలి. నేను చెప్పటం కాదు, ఇంట్లో పెద్దవాళ్ళు